శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్నబాలుతో పాటుగా ఉగ్గుబాలుతో పాటుగా పౌరుషం నేర్పింది. నిన్ను కన్నది దేశం కోసం పోరాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి. నిన్ను జాతి కోసం కన్నాం, హిందూ ధర్మం నశిస్తోంది. పరమత పాలకులు విదేశాల నుంచి మొఘల్ వంశీకులు, ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు. విపరీతమైన దండయాత్ర చేశాడు. ఆ రోజుల్లో హిందువులు పడిన అవమానాలు అన్నీ కావు. ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఛత్రపతి ఔరంగజేబుకి పౌరుషానికి, సైన్యానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. అటువంటి జిజా మాతలు ఈవేళ లేరమ్మా. తల్లులందరికీ కోరుతున్నా, పిల్లలకు కనీసం పౌరుషం వచ్చే కథలు చెప్పండి.